ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న కర్నూలుకు వస్తున్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం అలర్ట్ అయింది. మోదీ టూర్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం నన్నూరు టోల్ ప్లాజా దగ్గర 400 ఎకరాలలో భారీగా ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 3 లక్షల మందికి సరిపడా సభా ప్రాంగణాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. 16న ఉదయం శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామివార్లను దర్శనం చేసుకుంటారు మోదీ. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు నన్నూరు టోల్ ప్లాజా దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణానికి ప్రధాని చేరుకుంటారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అంశంపై ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ సభ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సహా మంత్రులు ఎప్పటికప్పుడు అధికారులతో కలిసి సమీక్షిస్తున్నారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు, సభా ప్రాంగణంపై ఐ న్యూస్ కర్నూలు రిపోర్టర్ ధరణి కిషోర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఈ నెల 16వ తేదీన కర్నూలులో జరగబోతున్నటువంటి ప్రధానమంత్రి మోడీ పర్యటన అలాగే పబ్లిక్ మీటింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కర్నూలులో ఉన్నటువంటి నన్నూరు టోల్ ప్లాజా వద్ద ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 400 ఎకరాల విస్తీర్ణంలో 50 ఎకరాలుగా విస్తీర్ణంలో యొక్క సభ ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా కర్నూలు కేంద్రంగా కూడా పనిచేస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఇక్కడ సంబంధించి ప్రధానమంత్రి మోడీ యొక్క పర్యటన కోఆర్డినేటర్ వీరపాండ్యంతో పాటు జిల్లా అధికారులు, మంత్రులు, అలాగే మొత్తం పార్టీ క్యాడర్, కూటమికి సంబంధించినటువంటి అన్ని పార్టీల క్యాడర్తో కూడా ఇక్కడ వస్తుంది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఇక్కడ చేరుకొని మొత్తం సభా ప్రాంగణాన్ని మొత్తాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తంగా కూడా ఇక్కడ మనం చూస్తున్నది ఇది ప్రధానమైనటువంటి స్టేజ్. అంటే ఇలాంటి స్టేజ్ ఇక్కడ ఈ స్టేజ్ నుంచే ప్రధానమంత్రి మోడీ ప్రసంగించనున్నారు. మొత్తంగా కూడా 3 లక్షల మంది కూర్చునే విధంగా ఇలాంటి స్టేజీలను 3టిని ఏర్పాటు చేశారు. మొత్తం కూడా వర్షం వచ్చినప్పటికీ ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా మొత్తంగా పూర్తి స్థాయిలో దిగ్విజయంగా ఈ సభను నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. మొత్తంగా ఈ 3 స్టేజీలు అంటే 3 ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ప్రాంగణంలో కూడా 1,00,000 మంది కూర్చునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇటు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి వారు కానీ, ఇటు జిల్లా కలెక్టరు, ఎస్పీ, అన్ని శాఖల అధికారులు, మంత్రులు, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ యొక్క పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూడొచ్చు మొత్తం ఈ గ్రౌండ్ అంతా కూడా పోలీసు బలగాలతో నిండిపోయింది. నిన్ననే ఎస్పీ చెప్పినట్లుగా సుమారు 7,000 మందికి పైగా స్థానిక పోలీసులను మోహరించారు. వివిధ జిల్లాల నుంచి కూడా పోలీస్ ఫోర్స్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రధానమంత్రి వస్తున్న నేపథ్యంలో ఎన్ఎస్జీ భద్రతా దళాలు కూడా ఈ యొక్క మొత్తం ప్రాంగణాన్ని ఈరోజు సాయంత్రానికి వారి హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నట్లుగా సమాచారం ఉంది. అయితే ప్రధానమంత్రి మోడీ 16వ తేదీన ఉదయం ఓరవకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మళ్ళీ సున్నిపేటకు వెళ్తాం. అంటే శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకొని అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఓరవకల్లు చేరుకోవడం, అక్కడి నుంచి మళ్ళీ కూడా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు ప్రధాని మోడీ చేరుకుంటాడు. అయితే ఈ యొక్క కార్యక్రమంలో ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులతో పాటు అందరూ హేమీలందరూ కూడా ఈ యొక్క ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ఈ యొక్క మీటింగ్ అంటే జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో జీఎస్టీ తగ్గించి పేద మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చారు. కాబట్టి ఈ యొక్క సక్సెస్ అంటే సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తుండడం, అది కూడా జీఎస్టీ తగ్గింపు తర్వాత దేశంలోనే మొదటిసారి జీఎస్టీ మీద ప్రధాని మోడీ ఒక బహిరంగ సభలో పాల్గొనడం, ప్రసంగించడం అన్నది ఇక్కడ అత్యంత ప్రధానంగా కనపడుతోంది. అయితే ఇప్పటికే కూడా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఈ యొక్క అంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి పరిశ్రమలు కానీ ఇతర అన్ని రకాల రంగాల్లో కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ కర్నూలు జిల్లా, అందులోనూ రాయలసీమకు రావడం అన్నది అత్యంత ముఖ్యమైన అంశంగా మనం ప్రస్తావించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క బీజేపీ మేనిఫెస్టోలో కూడా రాయలసీమకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి అంశంగా వారు పేర్కొన్న నేపథ్యంలో ఇప్పటికే కూడా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇటు కడప స్టీల్ ప్లాంట్ను పునరుద్ధరించడం కానీ, దాన్ని ప్రారంభించడం కానీ, అలాగే అనంతపూర్లో కూడా సూపర్ 6, సూపర్ సక్సెస్ పేరుతోటి చేపట్టిన కార్యక్రమాలతో పాటు ఇప్పుడు కర్నూలులో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో కూడా దిగ్విజయం చేయాలి. మోడీ ఏదైతే రాష్ట్రానికి రాబోతున్నారో అందులోనూ ముఖ్యంగా ఏదైతే కర్నూలు ఓరవకల్లు వద్ద పారిశ్రామిక వాడగా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మొత్తంగా ఈ యొక్క 18 రకాల యొక్క సంస్థలకు సంబంధించి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయబోతున్నారని తెలుస్తుంది. అయితే ఇంకా పూర్తి స్థాయిలో ప్రోగ్రాం
ఫిక్స్ చేయలేదని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా వర్చువల్గా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరుగుతాయని చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. కర్నూలులో ఈ యొక్క కార్యక్రమం జరగడం, అందులోనూ పాండ్యం ఓరోకల్లు సమీపంలో జరగడం అన్నది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలతో పాటు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. మోడీ కర్నూలుకు రావటం, అది కూడా ఒకప్పుడు రాజధానిగా ఉన్నటువంటి కర్నూలుకు రావటం, మోడీ దృష్టిలో ఈ యొక్క కర్నూలుకు ఉన్నటువంటి విశిష్టత ఆయనకు తెలుసు. కాబట్టి కర్నూలుకు వచ్చినప్పుడు ఇంకా ఏవైనా అనేక రకాలైనటువంటి వరాలను ప్రకటిస్తారా, ఎలాంటి ప్రకటన మోడీ చేయబోతున్నాడు అన్నది మాత్రం అత్యంత ఆసక్తిని రేపుతున్న పరిస్థితి కర్నూలులో కనపడుతోంది. కర్నూలు జిల్లాలో ఈ యొక్క మోడీ పర్యటన నేపథ్యంలో మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయికి కావచ్చాయి. అయితే ఈ నెల 16న జరగబోతున్నటువంటి ఈ యొక్క ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లన్నింటినీ కూడా మొత్తం కూటమి ప్రభుత్వం పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రధాని పర్యటనను తీసుకుంది, కర్నూలులో ఈ యొక్క ఏర్పాట్లు చేస్తుంది. ఎలా చూస్తున్నారు? అసలు కర్నూలు ఎంచుకోవడానికి ఉన్న ప్రధాన కారణం ఏమంటారు? మేము అధికారంకి వచ్చిన తర్వాత మొన్న మహానాడిని ఉమ్మడి కడప జిల్లాలో చేసామండి. చాలా ఘనంగా ప్రజల యొక్క ఆలోచన తెలిసింది మాకు. చాలా చక్కగా అందరినీ రిసీవ్ చేసుకున్నారు అక్కడ కడప జిల్లా ప్రజలందరూ కూడా, ఉమ్మడి కడప జిల్లా ప్రజలందరూ మంచి ఆతిథ్యం ఇచ్చారు. అక్కడ ప్రజల యొక్క మనోభావాలు మాకు చాలా బాగా తెలిసినాయి. అక్కడి నుంచి మేము అనంతపూర్ వెళ్ళాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సూపర్ 6 సూపర్ హిట్ చేసుకున్నాం కూటమి నాయకత్వంలో. అక్కడ కూడా ప్రజలు చాలా ఆదరించారు. ఈరోజు కర్నూలులో కూడా చేయాలనుకున్నాం. దానికి నరేంద్ర మోడీ గారు వారు రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి. రేపు 16వ తారీఖున జరగబోయేటువంటి ఈ భారీ బహిరంగ సభ విజయవంతం కాబోతుంది. ఇప్పటికే మా నాయకులు, ఉమ్మడి పార్టీ నాయకులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అలాగే ప్రజలు కూడా, మీ ద్వారా ప్రజలను కూడా కోరుతున్నాను, వారు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. వారు కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ సభని జయప్రదం చేయడానికి కోరుతున్నాం. ఈరోజు చెప్పాలంటే ఈ సభ ఎందుకు పెట్టుకున్నామని ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన, అన్ని ప్రాంతాలను కూడా సమపాల్లో అభివృద్ధి చేయాలి. ఈరోజు విశాఖపట్నంకి వెళ్తే అక్కడ డేటా హబ్గా చేయబోతున్నారు. రేపు ప్రపంచ స్థాయి పెద్ద పెద్ద కంపెనీస్ రాబోతున్నాయి అక్కడ. సో డేటా హబ్గా ఉత్తరాంధ్రను తయారు చేయాలని, అలాగే రాజధాని ప్రాంతానికి వచ్చేసరికి అద్భుతమైనటువంటి అమరావతి నిర్మాణం చేయాలని ఒక ఆలోచన. రాయలసీమకు వచ్చేసరికి ఇది ఎలాగైనా రత్నాలసీమ చేయాలి, ఆ పేరు ఏదైతే ఉందో దాన్ని సార్థకత చేయాలని ఒక ఆలోచనతో ఇప్పుడు మేము ఈ రాయలసీమలో మన ప్రాంతంలో ఈ మీటింగ్లు పెట్టుకుంటున్నామండి. ఈ సభను కూడా మనం GST సంస్కరణలు తెచ్చినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడికి 15,000 దాకా కూడా ఇది లబ్ధి చేకూరుతుందని దానికి మద్దతు పలికినటువంటి నేపథ్యంలో చెప్పాలంటే GST తగ్గిందంటే రాష్ట్రానికి ఆదాయం తగ్గినట్టు. అయినప్పటికీ కూడా పేదవాడికి లబ్ధి చేకూరుతుంది కనుక ఆ సంస్కరణలకి మరి వారి మద్దతు పలికి దేశవ్యాప్తంగా కూడా ఇది మంచి ఆలోచన తీసుకొచ్చి మంచిగా ఉపయోగపడుతుంది కదా అందరికీ, బిజినెస్ మెన్ అందరికీ కూడా. కనుక నేను మోడీ గారిని ఈ సందర్భంగా మనం ఆయనకి అభినందించాలని ఒక ఆలోచనతో మరి ఇక్కడ రావడం జరిగింది. దీంతో పాటు మోడీ గారు వస్తున్నారు కనుక వారు కూడా కర్నూలుకి ఏదైనా మంచి చేయాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఇక్కడ ఏదైతే మనకి ఓరోకల్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ హబ్ దానికి విధులు వెచ్చించి ఇక్కడ డ్రోన్ హబ్గా చేయాలని ఒక ఆలోచన పెట్టడం చాలా సంతోషం అండి. ఇది మోడీ గారి ఒక ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన, కూటమి పార్టీ ఒక ఆలోచన, అన్ని ప్రాంతాలని సమాపాలుగా డెవలప్ చేయాలని ఒక ఆలోచన అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే మీరు చెప్పండి, ఈ సభలో ముఖ్యమైన అంశాలు ఎన్ని తీసుకుంటున్నారంటే ఇటు ఒంగోలు కానీ ఇతర రాష్ట్రంలో 2-3 ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమల శంకుస్థాపన కూడా ఇక్కడి నుంచి జరుగుతుందని చెప్తున్నారు. వీటన్నిటికి సంబంధించి ఈ సమావేశంలో ఈ వేదిక సందర్భంగా ముఖ్యమైన అంశాలు ఏమంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ చెప్పాలంటే GST సంస్కరణలు చేసిన సందర్భంగా ఇది ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి సభగా అభివర్ణించి వచ్చాయండి ఒక విధంగా. ఇంకో విధంగా ఇక్కడ ఇండస్ట్రియల్ హబ్గా చేయాలని ఒక ఆలోచన ఏదైతే ఉందో అది డ్రోన్ హబ్గా, ఎందుకంటే డ్రోన్స్ అంటే లేటెస్ట్ టెక్నాలజీ అండి. ఇక్కడ ఉన్నటువంటి ఆ టాలెంట్ కావచ్చు, ఇప్పటికే ఆల్రెడీ DRDO వచ్చింది, DRDOకి అనుబంధంగా
డ్రోన్ హబ్గా చేయాలని ఒక ఆలోచన. ఎందుకంటే నాయకుడికి ఆ దార్శనికత ఉండాలి, ఆ ముందు చూపు ఉండాలి. సో ఈ ప్రాంతం దానికి అనువుగా ఉంటుంది, ఇక్కడ ఆ టాలెంట్ ఉంది, ఇక్కడ ఆ టెక్నికల్ కేపబిలిటీస్ ఉన్నాయి. కానీ ఆలోచన చేసి ఇక్కడ డ్రోన్ హబ్ను కూడా సిఫార్సు చేయడం, దానికి మోడీ గారు శంకుస్థాపన చేయడం చాలా సంతోషం ఉంది. దీంతో పాటు ఆల్మోస్ట్ ఇంకా 2500 ఎకరాలు ఇండస్ట్రియల్ ఏరియా పడిపోతున్నారు. రిలయన్స్కి కావచ్చు, అనేక కంపెనీస్కి ఇది వేదిక కాబోతుంది. దాని శంకుస్థాపన నిమిత్తం ఇక్కడికి వస్తున్నారని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఈ ఇండస్ట్రీతో పాటు జిఎస్టీ సంస్కరణలు వచ్చినాయి కనుక వారికి అభినందనిస్తూ ఈ సభ పెట్టాలని ఒక ఆలోచన చెప్పి తెలియజేస్తున్నాను. అయితే మొత్తంగా చెప్పండి సార్, ఈ యొక్క సభ ఎన్ని ఎకరాల్లో చేస్తుంది, ఎన్ని లక్షల మంది రాబోతున్నారు, దీనికి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతుంది? ఇక్కడ సుమారు 3 లక్షల మంది వస్తారని మా అంచనా అండి. ఇది రామారామి 100 ఎకరాల స్థలంలో చేస్తున్నాం. అలాగే ఇక్కడ దీనికి 11 రూట్స్ ఉన్నాయి రావడానికి. అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ట్రాఫిక్ బాగా ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే పార్కింగ్ లాట్లు కూడా ఇంకొక 400 ఎకరాల్లో పెట్టడం జరిగిందండి. కనుక ఇది ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగే విధంగా ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం. అటు అధికారులతో కూడా ఇటు మా నాయకులు అందరూ కూడా కలిపి చేస్తున్నారండి. ఎందుకంటే ఇది సక్సెస్ కావాలంటే అధికారులతో పాటు నాయకత్వం కూడా, ఉమ్మడి పార్టీ నాయకత్వం కూడా సహకారం అందించాలి. అందరూ కలిసి చేస్తామండి. ఖచ్చితంగా సక్సెస్ కాబోతుందని చెప్పి తెలియజేస్తున్నాను. 3 లక్షల మంది దాకా కూడా ఆదరవుతారని మాకు అంచనా ఉందండి. అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ముఖ్యంగా ఒకప్పటి రాజధాని అయినటువంటి కర్నూలుకు ప్రధాని రాక సందర్భంగా ఏమైనా వరాల జల్లు కురిసే అవకాశం ఉందా? ఇప్పుడు ఆల్రెడీ ఇనిషియేట్ చేసిన ప్రోగ్రామ్స్తోనే సరిపుచ్చే అవకాశం ఉంది? తప్పనిసరిగా మోడీ గారు వచ్చారంటేనే ఈరోజు ఆ టోటల్ ఇండస్ట్రియల్ హబ్ అంతా కూడా డెవలప్ కాబోతుంది కదా. ఒక ఇండస్ట్రియల్ హబ్ మనం డెవలప్ చేస్తున్నామంటే దానికి మౌలిక వసతులకి డబ్బులు కేటాయించామంటే నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక నాంది అన్నమాట. మోడీ గారు వచ్చి ఇక్కడ ఆయన శంకుస్థాపన చేస్తున్నారంటే దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది, దానికి ఒక భరోసా ఉంటుంది, దానికి ఒక నమ్మకం ఉంటుంది. ఈరోజు ముఖ్యమంత్రి ఈరోజు చూడండి, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పెట్టుబడులు పెట్టడానికి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి చూస్తున్నారు. అలా దానికోసం మంచి అవకాశాలు ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది మొత్తంగా చెప్తున్నది. మోడీ పర్యటన మొత్తం కూడా ఎంతో ఆశాజనకంగా సాగుతుంది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీనివల్ల పెట్టుబడుల రాక అన్నది ఆంధ్రప్రదేశ్కు పెరిగే అవకాశం ఉందని పల్లా శ్రీనివాసరావు చెప్తున్న పరిస్థితి. కర్నూలులో జరుగుతున్నటువంటి మోడీ పర్యటన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఏర్పాట్లన్నీ కూడా తుది దశకు చేరుకున్నాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క ప్రధాని సభ నిర్వహిస్తున్నటువంటి ప్రాంతం పాణ్యం నియోజకవర్గంలోకి వస్తుంది. ఈ పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవ్ చరితారెడ్డి మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఈ యొక్క ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? నియోజకవర్గం కానీ కర్నూలు జిల్లాకు కానీ ప్రధాని మోడీ పర్యటన ఏ విధంగా ఉపకరిస్తుందని అనుకుంటున్నారు? ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. అన్నీ ఆల్మోస్ట్ అయిపోవడం వచ్చింది. అధికారులు అయితేనేమి, అలాగే అందరి సహకారంతో పనులు వేగవంతం పుంజుకున్నాయి. ఇంకా ఈరోజు ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఎస్పీసీ కంట్రోల్లోకి వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి ఇప్పటికే పనులన్నీ పూర్తి చేయాలని ఉంటుంది. ఏదో కొద్ది పనులు మిగిలిపోతూ ఉన్నాయి. అంతేకాకుండా మోదీ గారు ఈ పర్యటనకు రావడం చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన వ్యక్తుల్లో మోదీ గారు ఒకరు. అటువంటిది ప్రధానమంత్రి గారి పర్యటన గతంలో 21 సంవత్సరాల క్రితం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇక్కడికి ఇదే ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లెకి రైతు ఆత్మహత్య జరిగిన దానికి రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 21 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. అంతేకాకుండా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించాలి. బాగా జిఎస్టీ తగ్గించడం జరిగింది. దీనివల్ల పేద ధనిక అనే భేదభావం లేకుండా ప్రతి ఒక్క కుటుంబము నెలకు 3,000 రూపాయలన్న ఆదా అవుతుంది. కాబట్టి వీటి వల్ల అందరూ కి తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం రావడం జరుగుతుంది. నేను నా నియోజకవర్గంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా. ఇది నాకు వచ్చిన అరుదైన అవకాశంగా నేను భావిస్తూ ఉన్నా. అందుకనే పెద్ద ఎత్తున మా నియోజకవర్గం నుండి టార్గెట్ ఇచ్చారు. దాని ప్రకారం మేము ఇక్కడికి మందిని మొబిలైజేషన్ చేసి సభ సక్సెస్కు మా వంతు తప్పకుండా మేము కృషి చేస్తాం. అయితే మోడీ సభ అనగానే, మోడీ రాక అనగానే అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లా కానీ, అటు నియోజకవర్గం కానీ ఎన్నో ఆశలు పెట్టుకుంటాయి. మీరేమైనా ప్రత్యేకంగా ఏమైనా రిక్వెస్ట్ చేసిన పరిస్థితి ఉందా? ఏం జరుగుతుంది? ఏమైనా ఇక్కడికి కొత్తగా ఇనిషియేట్ అయ్యే ప్రోగ్రామ్స్ ఏమన్నా మీరు లిస్ట్ ఇచ్చారా?
ముఖ్యంగా ఇక్కడ మనకి ఈ ఇరిగేషన్ ఈ ప్రాంతం అంతా వ్యవసాయం పైన ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నాం కాబట్టి ఉమ్మడి కర్నూలు జిల్లాలో గుండ్రేవుల రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే మన కర్నూలు జిల్లాకు అంతా వ్యవసాయానికి బాగుంటుందని ఆ గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా కర్నూలులో స్మార్ట్ సిటీగా చేసి అన్ని వసతులు కల్పించేలాగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ ఓర్వకల్లు మండలం కూడా వర్షాభావం పైన ఆధారపడి కాబట్టి ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్స్ అయితేనేమి ఇంకా ఎక్కువ పరిశ్రమలు ఇక్కడికి ఇప్పుడే చాలా పరిశ్రమలు వచ్చినాయి. ఇంకా ఎక్కువ పరిశ్రమలు వచ్చి ఈ ప్రాంతం అంతా చదువుకున్న యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈ ప్రాంతం అంతా డెవలప్ కావాలా అనేది మా కోరిక. ఇది మొత్తంగా ఎమ్మెల్యే చెప్తున్నది. ఇక్కడికి మోడీ రావడం అన్నది ఎంతో ఆనందకరమైన విషయం. దీనివల్ల ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి యువతకు చేయూతనిచ్చినట్లుగా ఉంటుందని చెప్పి ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నెల 16వ తేదీన కర్నూలులో జరుగుతున్నటువంటి ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ తుది దశకు చేరుకున్నాయి. అయితే ఈ యొక్క పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు. ఈయన అడిగి తెలుసుకుందాం. సార్, అసలు చెప్పండి, ఈ యొక్క పర్యటన నేపథ్యం ఏంటి? ఇక్కడ కర్నూలులో పెట్టడానికి ఉన్న కారణాలు, ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున యొక్క కుటుంబ ప్రభుత్వం చేస్తున్న నేపథ్యాన్ని ఎలా చూస్తాం? ఏదైతే 16వ తేదీన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి సూపర్ జిఎస్టీ సూపర్ సక్సెస్ బహిరంగ సభను ఈ కర్నూలులో నిర్వహించుకోవడానికి ప్రధానంగా 2-3 కారణాలు. ఒకటి, ఏదైతే భారతదేశంలోనే ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సక్సెస్ కార్యక్రమాన్ని మొదటిగా కర్నూలుని ఎంచుకోవడానికి ఏదైతే ఈ యొక్క రాయలసీమ ప్రాంతం అనేది తెలుగుదేశం, జనసేన, బీజేపీకి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతం అని చాటి చెప్పడానికి ఒకటి. ఎందుకంటే ఈరోజు అధికారంలోకి వచ్చాకమనే కాదు, అధికారంలోకి రాకముందు కూడా ఎప్పుడు కూడా రాయలసీమ, ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు, అటు తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీ నివా, ఒక గండికోట, ఒక చిత్రావతి, ఒక గోరకొల్లు, ఒక హౌకు, ఇట్లా ఏ ప్రాజెక్ట్, ఏ రిజర్వాయర్ చూసుకున్నా కూడా అడుగు అడుగునా కూడా తెలుగుదేశం కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఈ యొక్క రాయలసీమ ఒక డిక్లరేషన్ అని, అంటే అట్లా రాయలసీమకు ఒక ప్రాధాన్యత ఇచ్చేటువంటి వెనకబడిన ప్రాంతం అనేటువంటి వాళ్ళు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన తరపున కూడా ఈ ప్రాంత అభివృద్ధికి అంచేత ఇటువంటి బహిరంగ సభ మొదటిసారిగా ఈ దేశంలో ఇక్కడ నిర్వహించాలనేటువంటి కారణం ప్రాధాన్యత దృష్ట్యా ఒకటి. రెండవది, ఏదైతే ఈ సంవత్సర కాలంలోనే పర్టికులర్గా పెద్ద ఎత్తున సంక్షేమం అందజేస్తున్నాం ప్రతి ఇంటికి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, 5 రూపాయలకి అన్నా క్యాంటీన్, 16,350 టీచర్ల పోస్టుల భర్తీ, మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం, తద్వారా ఏదైతే ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు సాయం అందించడం, 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం, ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు. మరో పక్కన రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పెద్ద ఎత్తున పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, అంటే ఇట్లాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో చేయడం ఒక ఎత్తు. 2, రాయలసీమలో ప్రాధాన్యత పరంగా, ఎందుకంటే ఈవేళ ఒక కర్నూలు, ఒక అనంతపురం, ఒక కడప, ఇట్లా రాయలసీమలో ఏ ప్రాంతాన్ని తీసుకున్న తిరుపతి ఒక ఇండస్ట్రియల్ హబ్గా దీన్ని ఎట్లా మారుస్తూ ఉన్నాం, ఏదైతే ఒక డ్రోన్ హబ్గా మనం ఎట్లా మారుస్తూ ఉన్నాం, ఒక అగ్రికల్చర్గా ఏదైతే ప్రాధాన్యత ఇచ్చి డ్రిప్ దగ్గర నుంచి ఏ రకంగా అయితే మేము రాయలసీమను, ఎందుకంటే దాని ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే కోనసీమ జిల్లా కంటే కూడా పెర్ క్యాపిటల్ ఈవేళ సత్యజాయసలు, అంటే ఇక్కడ ఎక్కువ ఉంది అని అంటే ఈవేళ సత్ఫలితాలు. ఏదైతే తరతరాల నుంచి ఏదైతే స్టీల్ ప్లాంట్ కడప ఏదైతే ఒక కళగా ఉండిపోయింది, దాన్ని మన టర్మ్లోనే పూర్తి చేయాలని ఆలోచనతో ఏదైతే అంకురార్పణ ఏదైతే జరుగుతూ ఉందో, ఇట్లా ఏదైతే ప్రయారిటీ ఏదైతే ఇస్తున్నామో దాన్ని ప్రజలకు కూడా తెలియజెప్పడానికి, చాటి చెప్పడానికి కూడా ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుంది రాయలసీమకి. అందులో పర్టికులర్గా మనం చూసారు హంద్రీ నివా, మరి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేయలేనిటువంటి పనిని 1 సంవత్సరంలోనే చేసి చూపించారు. 3,850 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడమే కాదు, తద్వారా పూర్తి చేసి 738 కిలోమీటర్ల శివారు ప్రాంతానికి నీళ్లు తీసుకెళ్ళాం హంద్రీ నివా ద్వారా. అంటే 5 సంవత్సరాలు ఆయన ఒక తట్ట మట్టి చేయాలా, 1 రూపాయి పని చేయాలా, 1 అరబస్తా సిమెంట్ పని పెట్టాలా, ఆఖరికి కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టేసిపోయాడు హంద్రీ నివాయ్. అంటే ఇట్లా ఆయన చేయనటువంటి ఏదైతే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఈరోజు చేకూరుస్తూ ఇవాళ రాయలసీమను ఒక రతనాల సీమగా మార్చాలనేటువంటి ప్రయత్నం ఏదైతే
అటు ఇండస్ట్రీలు కానీ, అగ్రికల్చర్ కానీ, ఇరిగేషన్ కానీ ఏ రకంగా అయితే మేము చేస్తున్నాం అవన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలకి తెలియజెప్పడానికి కూడా ఇది ఒక వేదిక. మూడవది ఈవేళ జిఎస్టీ. ఎందుకంటే ఈవేళ ధరలు పెరగడం మీరు నేను చూసాం, కానీ తగ్గడం అనేది సాధారణంగా మనం ఎప్పుడు చూసిన పరిస్థితి లేదు. కానీ ఈరోజు చూస్తే ఒక విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, ఆఖరికి నిత్యావసర వస్తువుల కొనుగోలు దగ్గర నుంచి, ఫ్రిడ్జ్లు, టీవీలు, గ్రైండర్ల దగ్గర నుంచి, వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు, పవర్ టిల్లర్సు, ఇట్లా అంటే ప్రతి విషయంలోనూ కూడా 5,000, 10,000, 20,000, 50,000 ఈరోజు ప్రతి వస్తువు మీద తగ్గుతూ ఉంటే ఆ పేద వర్గాలు, ఆ మధ్యతరగతి వర్గాలు ఒక్కొక్కరికి ఫ్యామిలీకి సంవత్సరానికి 25,000 నుంచి 40,000 రూపాయలు లబ్ధి చేకూరుతూ ఉంది. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇట్లా ఈ యొక్క జిఎస్టీ సంస్కరణలు కూడా ప్రజలకి తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ జిఎస్టీ తగ్గింపు ద్వారా ఎక్కువ పేదలు ఎవరైతే వెనకబడితనం ఎక్కడైతే ఉందో అటువంటి ప్రాంతాల్లో మనం చైతన్యం తీసుకురావడం వల్ల ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మరి ఈరోజు ఈ యొక్క కర్నూలులో ఈ యొక్క సభ ఏర్పాటు చేయడానికి గల కారణం ఖచ్చితంగా ఈవేళ ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా, ఎందుకంటే ఈ సంవత్సర కాలం ఇంత సంక్షేమ అభివృద్ధి మన ఇంటికి అందుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి కృతజ్ఞతలు చెప్పాలనే ఆలోచనతో ప్రతి గడప, ప్రతి ఇల్లు కూడా 16వ తారీఖు కోసం ఎదురు చూస్తుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా మంత్రి నిమ్మల నాయుడు చెప్తున్నది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క సభను సక్సెస్ చేయడం, రాయలసీమ అభివృద్ధి ధ్యేయంగా అటు కూటమి పార్టీలన్నీ కూడా ముక్తకంఠంతో నిర్ణయిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క మోదీ పర్యటన ఎంతో సత్ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను చాలా పకడ్బందీగా చేస్తున్నామని చెప్పి మంత్రి చెప్తున్న పరిస్థితి ఉంది.